నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా విస్తృతంగా ఆడిన పద్య నాటకాల్లో రామాంజనేయ యుద్ధం ఒకటి, గయోపాఖ్యానం ఒకటి. ఈ రెండు చాలా ఫేమస్. ముఖ్యంగా ఎన్నో నాటక బృందాలు రామాంజనేయ యుద్ధాన్ని, గయోపాఖ్యానం నాటకాన్ని ఆడాయి. గమ్మత్ ఏంటంటే రాముడికి ఆంజనేయుడికి అసలు యుద్ధం ఎందుకు వస్తుందండి? అట్లాగే కృష్ణుడికి ప్రాణ సమానమైనటువంటి అర్జునుడితోటి యుద్ధం ఎందుకు వస్తుందండి? రాదు. ఈ రెండు కథలు కూడా అసలు అటు రామాయణంలో కానీ ఇటు మహాభారతంలో కానీ లేవు. ఈ కథలు ఎట్లా వచ్చినాయి? ఈ కథలు ఎలా పాపులర్ అయినాయి? ఈ పాపులర్ అయినటువంటి ఈ కథలను నాటకంగా ఎలా తీసుకొచ్చారు? ఇవన్నీ కూడా చాలా ఆసక్తి కొలిపేటటువంటి విషయాలు. ఇందులో ముఖ్యంగా ఒక రాజుగారు ఒక కథ చెప్పమన్నాడట. అక్కడ వచ్చిన పండితులందరి దగ్గరికి, ఇది బహుశా ఈ రాజు అంటే మరీ పాతకాలపు రాజులు కాదు, ఒక రాజా, ఒక జమీందారు. ఇది మా నాన్నగారు చెప్తుండగా విన్నాను నేను. ఆ జమీందారు పేరు ఏదో ఆయన స్పష్టంగా చెప్పాడు, నాకే గుర్తులేదు, అప్పుడు బాల్యం కదా. మా నాన్నగారు కూడా ఈ పద్య నాటకాలు ఆడేవాడు. మా నాన్నగారు కూడా ఈ కురుక్షేత్రము, తర్వాత ఇదే గయోపాఖ్యాన నాటకంలో నారదుడి పాత్ర ఆయన వేశాడు. అయితే ఆ కాలంలో బాగా పాపులర్ అయినటువంటి పద్య నాటకాల్లో ఈ గయోపాఖ్యానం ఒకటి, అట్లాగే రామాంజనేయ యుద్ధం ఒకటి, ఈ రెండు చాలా విస్తృతమైన పాపులారిటీ పొందినాయి. అయితే ఆయన రాజావారు రామాయణంతో సంబంధం లేని రామాయణ కథ ఒకటి, భారతంతో సంబంధం లేని భారత కథ ఒకటి చెప్పమని అడిగారట. ఆ పండితులను అడిగితే వాళ్ళు ఈ కథని చెప్పారట. ఈ కథ అవి బాగా రక్తి కట్టాలని చెప్తే అప్పుడు రాముడికి, ఈ ఆంజనేయుడికి రాముడికి యుద్ధం వచ్చినట్టుగా, అట్లాగే కృష్ణుడికి అర్జునుడికి యుద్ధం వచ్చినట్టుగా వాళ్ళు కథలు చెప్పారట. ఈ కథలను బేస్ చేసుకొని మనకి ఈ రెండు కూడా అమూలకమైన, అటు రామాయణంలో కథ రామాంజన యుద్ధం వచ్చింది, అట్లాగే అమూలకమైనటువంటి మహాభారతానికి సంబంధించిన కథ కృష్ణార్జున యుద్ధం వచ్చింది. ఆ తర్వాత మనకు 65లోనే ఈ కృష్ణార్జున యుద్ధం సినిమాగా కూడా వచ్చింది. అంటే ఆ నాటకానికి ఉన్న పాపులారిటీని ఆధారం చేసుకొని దాన్ని సినిమాగా తీశారు. అందులో అందరూ అనుకున్నట్టుగానే రామారావు, నాగేశ్వరరావు ఇద్దరు ఉన్నప్పుడు రాముడుగా అది కృష్ణుడిగా రామారావు వేశారు, అర్జునుడుగా అక్కినేని నాగేశ్వరరావు వేశారు. ఈ రకంగా మనకి అటు రామాంజనేయ యుద్ధము, ఇటు గయోపాఖ్యానము, ఈ రెండు కూడా జానపద కథలు. ఈ జానపద కథలను ఆధారంగా చేసుకుని చేశారు. అయితే అప్పుడు ఆ రాజావారు అడిగినటువంటి ఆ కోరిక మేరకు రామాయణంలో కథతో సంబంధం లేని ఒక నాటకం, రామకథ నాటకం, అట్లాగే మహాభారత కథతో సంబంధం లేని మహాభారతానికి కథ, ఈ కథలు ఆయన చెప్పారట. అయితే వీటిని అప్పటికే ఇవి జానపదుల కథా సాహిత్యంలో ఇవి చేరి ఉన్నాయి. కానీ ఆ తర్వాత ప్రసిద్ధమైనటువంటి కవులు వీటి నాటకాలుగా రాశారు. గయోపాఖ్యానం నాటకాన్ని సుప్రసిద్ధ కవి, నాటక రచయిత, స్వాతంత్ర సమరయోధుడు చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు రాశాడు. ఈయన 1895 నాటికే 1895 నాటికే నాటక రచన జరిగింది. అట్లాగే మనకి 1900 అంటే 20వ శతాబ్దం తొలి రోజుల నుంచి కూడా ఈ నాటక ప్రదర్శన ఉన్నది. ఈ నాటక ఆధారంగానే ఆ తర్వాత తెలుగుదేశం అంటే మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పటికి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా, అంతకంటే మనకు స్వాతంత్రం రాకముందు కూడా చాలా విస్తృతంగా ప్రదర్శించబడినటువంటి ఈ నాటకము చిలకమర్తి వారి నాటకమే అది. అట్లాగే మనకి రామాంజన యుద్ధం నాటకం రాసింది గబ్బెట్టి వెంకటరావు గారని ఆయన రాశాడు. ఆయన హనుమద్రామ సంగ్రామం దానికి పేరు పెట్టాడు. అందులో పద్యాలు కూడా చాలా విపరీతమైనటువంటి వ్యాప్తిలోకి వచ్చినాయి. అట్లా గయోపాఖ్యానం నాటకాల్లో కూడా ఎలాంటి పద్యాలంటే అల్లుడారమ్మని ఆదరమ్మన పిలవ, ఇలాంటి పద్యాలు ప్రతి చోట, ప్రతి గ్రామంలో పశుల కాపరుల నోట్లో కూడా విస్తృతంగా వ్యాపించినటువంటి నాటకాలు ఇవి. మనకి తిరుపతి వెంకట కవులు రాసినటువంటి కురుక్షేత్రం, పాండవోద్యోగ విజయాల నాటకాలతో పోలిస్తే అలాంటి నాటకాలుగా వీటిని చెప్పుకోవాలి మనం. ఇక రామాంజన యుద్ధాన్ని గబ్బెట్టి వెంకటరావు గారు రాశాడు. అందులో పద్యాలు కూడా విపరీతమైనటువంటి వ్యాప్తి పొందినాయి. రాముడికి ఆంజనేయుడికి యుద్ధం ఎట్లా జరుగుతుంది? ఒక గంధర్వుడి కారణంగా జరిగింది. అది ఒక గంధర్వుడి కారణంగా అక్కడ
గయోపాఖ్యానం వాటిల్లోనూ జరిగింది. జరిగితే దీనికి కారణం ఏంటంటే రాముడు ఒక ఆయన చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. నారదుడి సూచన మేరకు ఆయన ఎవరైనా కావచ్చు, ఒక గంధర్వుడో ఇంకొకళ్ళు ఆయన ఈయన దగ్గరికి పోతాడు. ఎవరికి? ఆంజనేయుడి దగ్గర. నిన్ను ఎవరు రక్షిస్తారంటే నారదుడు ఆంజనేయుడే రక్షించగలడని ఆయన సూచన చేస్తాడు. సూచన చేసినందువల్ల ఆయన ఆంజనేయుడి దగ్గర పోయి శరణు కోరతాడు. అప్పుడు నేను చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తికి నువ్వు శరణిస్తావా? ఆయనకి నన్ను ఒప్పచెప్పు, నాకు ఒప్పచెప్పు ఆయన అంటాడు. నేను ఒప్పచెప్పను అంటాడు. అక్కడ యుద్ధం మొదలవుతుంది. ఇదొకటి. చివరికి దేవతలు వచ్చి సంధి చేస్తారు, అయిపోతుంది. సరిగ్గా ఇదే స్ట్రక్చర్ తోటి, అంటే నిర్మాణపరంగా, కథా నిర్మాణపరంగా గయోపాఖ్యానం నాటకం, రామాంజనేయ యుద్ధ నాటకం ఒకటే. ఇంకా ఇప్పుడు గయోపాఖ్యానంలో ఏం జరుగుతుంది? ఇక్కడ గంధర్వుడు శ్రీకృష్ణుడు ఉదయం పూట సంధ్యావందనం చేస్తూ ఇట్లా అంజలి పట్టి సంధ్యావందనం చేస్తుంటే ఒక గంధర్వుడు పైనుంచి పోతూ ఉష్ణీషం కింద వేస్తాడు. ఉష్ణీషం అంటే ఆయన తాంబూలం సేవిస్తూ తాంబూలపు తంబని కింద వదులుతాడు. విమానంలో పోతూ కింద ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముడి చేతిలో అది పడుతుంది. పడి దాన్ని విసిరించుకొని ఈ దుర్మార్గం చేసినటువంటి వ్యక్తిని నేను చంపేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. మరి అప్పుడు ఆయన్ని ఎవరు కాపాడతారు అంటే మళ్ళీ నారదుడే సలహా ఇస్తాడు. నిన్ను కాపాడగలిగిన వాళ్ళు అర్జునుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు కాపాడలేరంట. అర్జునుడి దగ్గర పోయి శరణు అంటాడు. శరణన్న వాడికి శరణు కోరి ఇవ్వటమే వాళ్ళ ప్రతిజ్ఞ కాబట్టి శరణు కోరి వాళ్ళకి రక్షణ కల్పించారు. అయితే నేను చంపుతానని, ఆ వ్యక్తిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నన్ను వదిలిపెట్టమని చెప్పి కృష్ణుడు అంటాడు. నేను అతనికి అభయం ఇచ్చాను కాబట్టి నేను వదిలిపెట్టినాను అంటాడు. ఈయన అంటాడు. వీళ్ళిద్దరికీ మధ్య సమరం సిద్ధమైంది, వచ్చేస్తారు. అటు నుంచి ఇటు నుంచి రాయబారాలు జరుగుతాయి. అక్కడ కూడా రాయబారం జరుగుతుంది. ఏది? రామాంజన యుద్ధంలో కూడా ఇక్కడ రాయబారం జరుగుతుంది. 2 రాయబారాలు విఫలం అవుతాయి. చివరికి సుభద్ర కూడా, కృష్ణుడికి బలరాముడికి చెల్లెలైన సుభద్ర కూడా పోయి ఆమె రాయబారం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కుదరదు. యుద్ధం వచ్చింది. ఆయన అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాడు, ఈయన అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాడు. ఈయన చివరికి పాశుపతాస్త్రం సంధించడానికి అర్జునుడు సిద్ధమయ్యాడు, సుదర్శన చక్రాన్ని సంధించడానికి కృష్ణుడు సిద్ధమైనాడు. ఆ సందర్భంలో దేవతలు ప్రత్యక్షమై ఇదంతా ఒక మాయగా జరిగింది, ఒక లీల, ఇది ఆయన లీల ఇది, కాబట్టి యుద్ధం లేదని చెప్తారు. అప్పుడు కృష్ణుడే ఉంటాడంటే అతి కొద్ది కాలంలోనే, అనతి కాలంలోనే కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతుంది. దానికి పాండవులు ఎంత సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవటానికే ఈ నాటకం ఆడాను. అర్జునుడు ఆ యుద్ధానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాడు అని చెప్తాడు. ఇది కథ. అంటే ఈ కథలో మనం గమనించాల్సింది ఏంటంటే, మహాభారతంలో పాత్రలు తీసుకొని మహాభారత్తో సంబంధం లేని కథను సృష్టించడం, అట్లాగే రామాయణంలో పాత్రలు తీసుకొని రామాయణంతో సంబంధం లేని ఇంకో కథను సృష్టించడం, వీటిని వ్యాప్తి చేయటం, ఇది ఇందులో ఉన్నటువంటి నిర్మాణపరమైన రహస్యం అన్నమాట. సరిగ్గా మాయాబజార్ కథ కూడా ఇదే. మాయాబజార్ సినిమాలో ఏంటి ఉన్నది? బలరాముడు, కృష్ణుడు, సుభద్ర, శకుని, ఇతర కౌరవులు, లక్ష్మణ కుమారుడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ మహాభారత ఘటోత్కచుడు, వీళ్ళందరూ మహాభారతంలో పాత్రలు. ఆ పాత్రలు తీసుకొని ఒక సాంఘిక నాటకాన్ని తయారు చేస్తాడు. పేర్లు అయ్యే ఉంటాయి, మాటలు అయ్యే ఉంటాయి, కానీ అది ఆ కథ వేరు, అది జానపద కథ. ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి నాటక రచనలు, నాటక ప్రదర్శనలు జనరంజకం కావటం అన్నది చాలా విశేషం. ఇది తెలుగు సాహిత్యంలో మనం చెప్పుకోదగినటువంటి ఒక గొప్ప పరిణామం అన్నమాట. వీటిని గురించి మనం ముందు ఎపిసోడ్స్లో చాలా వివరంగా తెలుసుకుందాము. మిత్రులారా, ఇలాంటి సాహిత్య, సామాజిక, రాజకీయ మాటల కోసం, చర్చల కోసం పులికన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.